ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయాన ప్రతిపక్ష కాంగ్రెస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమని నిన్న రాత్రి ప్రకటించడంతో ఆ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. దీంతో ఇవాళ సీఎల్పీ హడావుడిగా సమావేశమవుతోంది. సమావేశానికి ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారనే అంశం ఆ పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహంపైన చర్చించేందుకు రాత్రి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అధ్యక్షున ఏర్పాటు చేసిన విందుకు మొత్తం 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అందులో ఆత్రం సక్కు, రేగా కాంతారావుతో పాటు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకరికల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆ పార్టీ పెద్దలు వీరిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే వారంతా రకరకాల కారణాలతో హాజరు కాలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపున కారెక్కేందుకు కాంగ్రెస్ టీడీపీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న సీఎం కేసీఆర్తో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్రా భేటీ కావడంతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ కు జై కొడతారని చెబుతున్నారు. ఇటు ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పోడెం వీరయ్య కూడా కారెక్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే 2-3 రోజుల్లో ఎవరెవరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే చర్చ ప్రతిపక్ష కాంగ్రెస్ లో జరుగుతోంది. సీఎల్పీ సమావేశం తర్వాత పోటీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ ను మా రిపోర్టర్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, దుర్గా ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం మరొకసారి వేడెక్కుతుంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మరికొంతమంది కారెక్కడానికి సిద్దమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి 5 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వారందరూ వివిధ కారణాల వల్ల రాలేకపోయామని చెబుతున్నా వీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరతారన్న చర్చ కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతుంది. వెంటనే ఈరోజు అత్యవసర సీఎల్పీ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. 11:30కు సీఎల్పీ కార్యాలయంలో సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్నది మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండానే సీఎల్పీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలనే ఒక రాజకీయ వ్యూహంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందనే చర్చ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు కారెక్కడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ దాదాపు కాంగ్రెస్ లో 10 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఊరాలని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ 5 సభ్యులను పార్లమెంట్ ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కోసం 5 అభ్యర్థులను ప్రకటించింది. 4 టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటిస్తే మజ్లీస్ పార్టీకి ఒక అభ్యర్థిని ప్రకటన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచే కలవరం చెందుతూ వస్తుంది. అయితే నిన్న జరిగిన 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతామని చెప్పడం, ఈ రోజు నిన్న జరిగిన సమావేశానికి 5 ఎమ్మెల్యేలు హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే తెలుగుదేశం సంబంధించిన 2 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. వారు కూడా మరికొద్ది రోజుల్లో కారెక్కడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే టీఆర్ఎస్ పార్టీ అవసరమైతే ఉప ఎన్నికలకు పోయైనా సరే మొత్తంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చూడాలనే ఒక వ్యూహంతో ఇలాంటి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని రంగంలో దించుతుందా లేదా అనేది మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్ణయం తీసుకోబోతుందనే చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని రంగంలో ఉంచుతుంది. ఎన్నికలు జరగడానికే కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వారిపైన పార్టీ ఫిరాయింపులపైన చర్యలు తీసుకోవడానికి, ఫిర్యాదు చేయడానికి ఒక సాక్ష్యాలు కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని రంగంలో దించుతుందని చెప్పవచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు